హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం వీడియోలో సోనీలో స్ట్రీమ్ అవుతున్న కోర్ట్ కచేరీ అనే వెబ్ సిరీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇదైతే 5 ఎపిసోడ్స్ తో, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి అరౌండ్ 30 మినిట్స్ అయితే ఉంది. కానీ ఒక్క 5th ఎపిసోడ్ మాత్రమే ఒక 50 మినిట్స్ అయితే ఉంటుంది. అయితే ఈ కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్ మనల్ని సాటిస్ఫై చేసిన అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, పరం అయితే లా డిగ్రీ చదివి లాయర్ ప్రాక్టీస్ అయితే వాళ్ళ నాన్న దగ్గర చేస్తా ఉంటాడు. కానీ తనకి లాయర్ అవడం అయితే పెద్ద ఇష్టం ఉండదు. అయితే తను కన్నడ వెళ్ళిపోదాం అనుకునే టైంలో వాళ్ళ నాన్న దగ్గరికి ఒక కేసు అయితే వస్తుంది. ఆ కేసు వల్ల తన లైఫ్ ఎలా మారింది అన్న విషయాలన్నీ మనం ఈ వెబ్ సిరీస్ చూసి అయితే తెలుసుకోవాలి. నాకైతే ఈ వెబ్ సిరీస్ అయితే పెద్ద అంత ఎక్కలేదు, కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా. ఒక్క లాస్ట్ ఎపిసోడ్ తప్పిస్తే మిగతా 4 ఎపిసోడ్స్ అంతా ఏం జరుగుతుందో చాలా ప్లెయిన్ గా అండ్ చాలా అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్స్ తో అయితే నడుస్తుంది. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద కొంచెం బేస్ చేసి నడుద్దాం అనుకున్నారు, కాకపోతే దాన్ని అంత పెద్దగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేకపోయారు. అండ్ ఇందులో చూపించిన కేసు కూడా పెద్ద అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. నాకైతే స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ అయ్యేసరికి ఏంట్రా బాబు అనిపించింది. సర్లే ముందుకెళ్లే కొద్దీ అని ఇంట్రెస్టింగ్ గా ఉంటదంటే అది లేదు. 4th ఎపిసోడ్ ముందు వరకు అలాగే పోతా ఉంటది. కానీ వీటన్నిటితో పోలిస్తే కొంచెం 5th ఎపిసోడ్ కొంచెం ఏదో రిలీఫ్ అయితే ఇచ్చింది. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ అంతా అయ్యేసరికి సర్లే ఒక్క ఎపిసోడ్ అయినా బాగుందిలే అనుకున్నాను. సో ఫైనలీ మీరు ఈ వెబ్ సిరీస్ ట్రై చేద్దాం అనుకుంటే లాస్ట్ ఎపిసోడ్ కోసం ఈ 4 ఎపిసోడ్ రచ్చని తట్టుకోగలనంటే ట్రై చేయండి, లేదంటే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.